హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా వేసి కుర్మా కింద చేస్తున్నానబ్బా. ఒకసారి అయితే మీరు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి. నేను అన్ని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, బంగాళదుంపలు వచ్చేసి 2 చొప్పున తీసుకున్నాను. ఇక్కడైతే 250 గ్రామ్స్ అనమాట చిక్కుడుగాయలు. సో, అవి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, టమాటాలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, కుర్మా అంటే కొంచెం మసాలా కావాలి కదా! అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ నువ్వులైతే వేశాను. సో, ఇక్కడైతే కొబ్బరి వేసుకోవచ్చబ్బా. నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి లేదు. అందుకని చెప్పేసి పచ్చి కొబ్బరి తురుమైతే ఉన్నది నా దగ్గర. అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే పచ్చి కొబ్బరి తురుమైతే వేసుకున్నాను. అవి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు పేస్ట్‌లా కావటానికి కొంచెం వాటర్ అయితే పోసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకుంటున్నానబ్బా. చూడండి ఇలాగా ఉంటే గనక సరిపోతుందనమాట. మెత్తగా అయితే నలిగిపోయింది. సో, ఇంకా డైరెక్ట్‌గా ఇంకా కర్రీ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాము. సో, ఇక్కడైతే పాన్ పెట్టుకొని నేను అది కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ ఉంటే మళ్ళీ చిటపటలాడుతది కదా! అందుకని చెప్పేసి కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడతది కదా! కొంచెం అని చెప్పేసి ఇక్కడ నేను ఆయిల్ ఏసాను. అవి నూనె కాగిందో లేదో అని చూస్తానికి కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. సో, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇక్కడ 2 పచ్చిమిరకాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా! అవి వేసాను. సో, ఇక్కడ నేను బంగాళదుంపలను చూపించలేదబ్బా కట్ చేయటం. సో, ఇక్కడ నేను తొక్క తీసి ఒక చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని ఉంచుకున్నాను. సో, ఇవి ఉల్లిపాయలు మగ్గుతాయి కదా! ఇంకా ఈ లోపల ఇక్కడైతే టమాటాలైతే నేను ఇంకా మిక్సీ పడుతున్నానన్నమాట. కొంచెం పేస్ట్ కింద కావాలని చెప్పేసి నేను ఇక్కడైతే మిక్సీ పట్టాను. సో, అది ఉల్లిపాయలు చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయినాయి కదా! ఇప్పుడు మనం రుబ్బుకున్న పేస్ట్ ఉంది కదా! ఏదైతే టమాటా పేస్టు. సో, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. సో, ఇక్కడైతే నేను పేస్ట్ అయితే వేసుకున్నాను. మంట అయితే సిమ్‌లోనే పెట్టుకోండబ్బా. ఎందుకంటే మాడిపోతది కదా! అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ సిమ్‌లోనే పెట్టుకొని చేస్తున్నాను ప్రాసెస్. సో, ఇదిగోండి టోటల్‌గా ఎగిరిపోయింది. ఈ చిక్కుడుగాయలు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో, ఇవి చిక్కుడుగాయలు అయితే వేసేస్తున్నాను ఇక్కడ. సో, బాగా కలుపుకోవాలి కదా! కొంచెం టమాటాలు ఉల్లిపాయల్లోకి కలిపిన తర్వాత సో, ఇక్కడ కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను నేను. అది కూడా కొంచెం కలుపుకొని కొంచెం సాల్ట్ ఒక స్పూను కొంచెం ఒక ఎక్స్ట్రా వేస్తున్నాను. అంటే టోటల్‌గా ఇది ఒక టేబుల్ స్పూను సాల్ట్ అనమాట. సో, సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత కొంచెం మూత అయితే పెడుతున్నాను మగ్గటానికి. సో, ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి కొంచెం మగ్గిందనమాట. సో, మగ్గిన తర్వాత నేను బాగా కలుపుకొని వాటర్ లేకండి ఇక్కడైతే బంగాళదుంపలైతే కట్ చేసుకునేవి ఉన్నాయి కదా! సో, బంగాళదుంపలు వేసేస్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడైతే బంగాళదుంపలైతే వేసేస్తున్నాను. ఇంగోండి అవి కూడా నూనెలో కొంచెం మగ్గాలి కదా! అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాటిని కూడా కలుపుతున్నాను. చూడండి ఇక్కడైతే బాగా కలుపుకోవాలి. మంట అయితే గనుక సిమ్‌లోనే పెట్టుకోండబ్బా. నేను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దానికి మొత్తం ఒక టేబుల్ స్పూను కారం, కొంచెం పసుపు వేస్తున్నాను. సో, అవి కూడా బాగా ఉప్పు, కారం చిక్కుడుకాయలకు పట్టేలాగా బాగా కలుపుకుంటున్నాను. సో, కలుపుకొని మగ్గిన తర్వాత కొంచెం సరిపడా వాటర్ అయితే పోసాను ఇక్కడ. బంగాళదుంపలు ఉడకాలని చెప్పేసి కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా వేసాను నేను. సో, ఓకేనా ఫ్రెండ్స్ ఉడకటానికి టైం పడుతుంది కదా! సో, నేను ఇక్కడైతే మూత పెట్టేసాను. చూడండి ఇలా ఉడుకుతుంది కదా! సో, ఏదైతే మనకు మసాలా ముద్దుందో అది అయితే నేను వేసేస్తున్నాను. అది బాగా కలుపుకొని అది బాగా మసాలా చిక్కుడుకాయలకి పట్టేలాగా కలుపుకొని మళ్ళీ ఇక్కడ మూత అయితే పెడుతున్నాను. ఇంగోండి మూత తీసి చూసిన తర్వాత ఇదిగోండి ఆల్మోస్ట్ ఎగిరిపోయింది. ఇక్కడ నాకైతే కొత్తిమీర లేదబ్బా ఇంక అందుకని వేయలేదు. సో, ఇదిగోండి కొంచెం వాటర్ అయితే ఉన్నది కదా! వాటర్ కొంచెం ఎగరాలని చెప్పేసి నేనైతే చూస్తున్నాను. ఇదిగోండి బంగాళదుంప ఉడికిందో లేదో కూడా చూద్దాము అనుకుంటున్నాను. సో, అందుకని చెప్పేసి కొంచెం 2 నిమిషాలు అయితే ఉడకాలని చెప్పేసి నేను మళ్ళీ మూత అయితే పెట్టాను. కొంచెం ఒక 2 మినిట్స్ ఇదిగోండి ఇక్కడైతే నేను మళ్ళీ తీసి ఇదిగోండి బంగాళదుంప ఉడికిందో లేదో అని చూస్తున్నాను. సో, బంగాళదుంప అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది.
ఓకేనండి. మీరు కూడా ఒకవేళ నచ్చితే గనక ట్రై చేయండి. ఇది కుర్మా చాలా బావుంటది. ఇక్కడ నేనైతే తింటున్నాను వేసుకొని. వేడి వేడిగా ఉంది కదా! సో, కాలుతుందనమాట. ఇంక అందుకని చెప్పేసి నేను కొంచెం కాలుతుందని చెప్పేసి కొంచెం ముద్ద టేస్ట్ చూద్దామని చెప్పేసి నేనైతే తింటున్నానిక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. చాలా బావుంది. సో, మీరు కూడా ఒకసారయితే ట్రై చేయండి. ఇది చపాతీల్లో కూడా బావుంటది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.